Hi students, Diploma First Year Engineering Physics EC, ECII, CIOT branches కు జరిగిన క్వశ్చన్ పేపర్ అమ్మ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను చూడండి. మనకి 80 మార్క్స్కి మనం ఎగ్జామ్ అటెంప్ట్ చేయాలమ్మా. పార్ట్ ఏలో 10 క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ 3 మార్క్స్, 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. పార్ట్ బి వచ్చేసేటప్పటికి మనకి 8 క్వశ్చన్స్ ఉంటాయి. 5 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. ఈచ్ క్వశ్చన్ 10 మార్క్స్. సో 50 మార్క్స్ పార్ట్ బి నుంచి రాయాలన్నమాట. క్వశ్చన్స్ చూడమ్మా. క్వశ్చన్ నెంబర్ 1, రైట్ ద SI యూనిట్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫిజికల్ క్వాంటిటీస్. వర్క్ డన్, ఫ్రీక్వెన్సీ, ప్రెషర్ ఇచ్చారమ్మా. వర్క్ డన్కి SI యూనిట్ జౌల్, ఫ్రీక్వెన్సీకి హెడ్జెస్, ప్రెషర్కి పాస్కల్. సెకండ్ క్వశ్చన్ చూడండమ్మా. డిఫైన్ వెక్టార్ క్వాంటిటీ, మెన్షన్ అన్ ఎగ్జాంపుల్. వెక్టార్ క్వాంటిటీ డెఫినేషన్ రాయాలమ్మా. ఏ ఫిజికల్ క్వాంటిటీకి అయితే మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ రెండు ఉంటాయో ఆ ఫిజికల్ క్వాంటిటీని వెక్టార్ క్వాంటిటీ అంటాము. ఎగ్జాంపుల్ వచ్చేసేటప్పటికి డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, ఫోర్స్, మొమెంటమ్ ఏదైనా ఒక ఎగ్జాంపుల్ రాయొచ్చమ్మా. క్వశ్చన్ చూడమ్మా. ఏ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్ యాక్ట్స్ ఆన్ ఏ బాడీ at an angle of 60 degrees to the horizontal if it produces a displacement of 5 meters. Find the work done. ఒకసారి ప్రాబ్లం చూడండి. మనకి గివెన్ డేటా ఫోర్స్ ఇచ్చారమ్మా. F ఈక్వల్ టు 20 న్యూటన్స్. యాంగిల్ ఇచ్చారు θ ఈక్వల్ టు 60 డిగ్రీస్. డిస్ప్లేస్మెంట్ S ఈక్వల్ టు 5 మీటర్స్ ఇచ్చారు. మనల్ని వర్క్ కనుక్కోమంటున్నారు. సో వర్క్ కనుక్కోవాలి. ఫార్ములా వర్క్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ కాస్ టీటా. ఎఫ్ వాల్యూ ఇచ్చారు, ఎస్ వాల్యూ ఇచ్చారు, టీటా ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేసామనుకోండి 60 1/2. సబ్స్టిట్యూట్ చేస్తే 1/2, 20 × 5 100, 100 × 1/2 50 జౌల్స్ వస్తుందమ్మా. వర్క్ ఈక్వల్ టు 50 జౌల్స్. చూడండమ్మా. కన్వర్ట్ 20 degrees సెంటిగ్రేడ్ టెంపరేచర్ ఇంటూ డిగ్రీ ఫారెన్హీట్. మనకి సెంటిగ్రేడ్ టెంపరేచర్లో ఇచ్చిన వాల్యూని ఫారెన్హీట్ టెంపరేచర్కి కన్వర్ట్ చేయాలి. మనకిచ్చిన టెంపరేచర్ 20 degrees సెంటిగ్రేడ్, ఫారెన్హీట్లోకి మార్చాలి కాబట్టి ఫార్ములా C/100 ఈక్వల్ టు F - 32/180. C ప్లేస్లో 20 సబ్స్టిట్యూట్ చేస్తే F క్యాల్కులేట్ చేయాలమ్మా. 20/100 క్యాన్సిల్ చేస్తే 1/5 వస్తుంది. ఈక్వల్ టు F - 32/180. సో దీని నుంచి F ఈక్వల్ టు రాస్తున్నాం. చేస్తే మనకి 68 డిగ్రీ ఫారెన్హీట్ వచ్చిందమ్మా. ఇది క్వశ్చన్ చూడండమ్మా. డిఫైన్ ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్, గివ్ అన్ ఎగ్జాంపుల్. ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ అంటే మనకి వేవ్ ప్రాపగేట్ అయ్యే డైరెక్షన్కి పార్టికల్ యొక్క వైబ్రేషన్ అనేది పర్పెండిక్యులర్గా ఉంటే ఆ వేవ్ మోషన్ని ట్రాన్స్వర్స్ వేవ్ మోషన్ అంటాం. ఎగ్జాంపుల్ లైట్ వేవ్ చెప్పచ్చు. 6th క్వశ్చన్ చూడండి. మెన్షన్ 3 మెథడ్స్ ఆఫ్ రెడ్యూసింగ్ ఎకో. ఎకోని తగ్గించడానికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనకి సౌండ్ని అబ్జర్వ్ చేసే థింగ్స్ అనేవి ఉండాలి హాల్లో. సీలింగ్ వచ్చేసేటప్పటికి పాలిష్డ్ ఉండాలి. వాల్స్ వచ్చేసేటప్పటికి రఫ్ వాల్స్ ఉండాలి. హాల్లో మనకి ఎక్కువ విండోస్, డోర్స్ ఎక్కువగా ఉంటే మనం చేయొచ్చు. చూడండమ్మా. స్టేట్ ఓమ్స్లా రైట్ ఇట్స్ ఫార్ములా. సో కాన్స్టెంట్ టెంపరేచర్ దగ్గర మనకి కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్ రెండు ఒకదానికి ఒకటి ప్రపోర్షనల్గా ఉంటాయి. ఆ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ తీస్తే మనకి రెసిస్టెంట్ క్యాపిలార్ని సబ్స్టిట్యూట్ చేయొచ్చు. V ఈక్వల్ టు IR అనేది ఓమ్స్లా అమ్మ. క్వశ్చన్ చూడండి. డిఫైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే మ్యాగ్నెట్ చుట్టూ ఉన్న రీజియన్, ఆ స్పేస్ని మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటాం. మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటే మనకి మ్యాగ్నెట్ చుట్టూ పాత్, మనకి మ్యాగ్నెటిక్ ఫోర్స్ అనేది ఏ పాత్లో ట్రావెల్ అవుతుందో ఆ పాత్ని మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఇది నార్త్ నుంచి సౌత్ వైపు ఉంటుంది. మనకి మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్ ప్రాపర్టీస్ కూడా తెలుసు. ఇవి క్లోజ్డ్ కర్వ్డ్ లైన్స్ ఉంటాయి, 3 డైమెన్షనల్గా ఉంటాయి. ఈ లైన్స్ అనేవి ఒకదానికొకటి క్రాస్ అవ్వవు. ఇన్సైడ్ ద మ్యాగ్నెట్ సౌత్ టు నార్త్, అవుట్ సైడ్ ద మ్యాగ్నెట్ నార్త్ టు సౌత్ అనేవి మ్యాగ్నెటిక్ లైన్స్ అనేవి ట్రావెల్ అవుతూ ఉంటాయన్నమాట. 9th క్వశ్చన్ తీసుకున్నాం అనుకోండి. స్టేట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్, రైట్ ఐన్స్టీన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్. ఫోటోఎలెక్ట్రిక్ ఎఫెక్ట్ అంటే ఏంటి?
మనకి మెటల్ సర్ఫేస్ మీద సఫిషియంట్ లైట్ అనేది సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఉన్న లైట్ ఇన్సిడెంట్ అయితే ఎలక్ట్రాన్స్ అనేవి రిలీజ్ అవుతాయి. ఈ విధంగా మెటల్ సర్ఫేస్ నుంచి లైట్ ఇన్సిడెంట్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ రిలీజ్ అయ్యే ఫినామినాని ఫోటోఎలక్ట్రిక్ ఎఫెక్ట్ అని అంటాం. ఐన్స్టీన్స్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ తీసుకున్నాం అనుకోండి. ఐన్స్టీన్స్ ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటే మనకి ఈక్వేషన్ ఎనర్జీ ఈక్వల్ టు 5 + KE. సో ఈ అంటే మనకి ఎనర్జీ hν, 5 అంటే వర్క్ ఫంక్షన్, KE అంటే ½ mv². సో ఈక్వేషన్ని ఇలా రాయచ్చమ్మా. సో మనం ఇచ్చిన ఎనర్జీ కొంత ఎనర్జీ ఎలక్ట్రాన్ రిలీజ్ అవ్వటానికి, మిగిలిన కొంత ఎనర్జీ ఎలక్ట్రాన్ అక్కడి నుంచి యాక్సలరేట్ అవ్వటానికి ఉపయోగపడుతుంది. ఫోటోఎలక్ట్రిక్ ఈక్వేషన్ అంటారు. క్వశ్చన్ చూడండమ్మా. లిస్ట్ ఎనీ 3 అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్. చేసేటప్పటికి మనం సూపర్ కండక్టింగ్ కేబుల్స్ని పవర్ ట్రాన్స్మిషన్ కేబుల్స్లో యూజ్ చేస్తాము మెటీరియల్ని. నెక్స్ట్ ఎలక్ట్రికల్ అప్లికేషన్స్ స్విచ్చింగ్ సర్క్యూట్స్లో యూజ్ చేస్తాము. అలానే ఫ్రిక్షన్ లెస్ ట్రాన్స్పోర్ట్ ట్రైన్స్లో మనం యూజ్ చేయొచ్చు. ఇంకా వచ్చేసప్పటికి మెడికల్గా ఎక్విప్మెంట్లో మనం స్క్వైట్స్, సూపర్ కండక్టింగ్ క్వాంటమ్ ఇంటర్ఫెరోమెట్రిక్ డివైజెస్ అని ఉన్నాయి. ఇలా సూపర్ కండక్టింగ్ మెటీరియల్స్ వల్ల మనకి చాలా అప్లికేషన్స్ ఉన్నాయమ్మా. 10 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలమ్మా. మనకి ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్, 30 మార్క్స్ మనం ఇక్కడ వస్తాయన్నమాట. బి క్వశ్చన్స్ అమ్మా. ఎస్ఏ క్వశ్చన్స్ 5 క్వశ్చన్స్ రాయాలి ఏవైనా. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 11th క్వశ్చన్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ట్రయాంగులర్ లా ఆఫ్ ఎడిషన్ ఆఫ్ వెక్టార్స్ విత్ ఎ నీట్ డయాగ్రామ్. ట్రయాంగులర్లో స్టేట్మెంట్ రాసి డయాగ్రామ్, ఈక్వేషన్, ఎక్స్ప్లెనేషన్ రాయాలమ్మా. బి చూడండి, 2 forces 1000 Newton each are acting at right angles to each other. Find the magnitude and direction of the resultant of 2 forces. ప్రాబ్లంలో 2 forces రెండిటికి 1000 Newtons అన్నాడు. యాంగిల్ రైట్ యాంగిల్ అన్నాడు. θ = 90 degrees. మనల్ని మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్, క్యాప్లారు మనకి ఆల్ఫా క్యాల్కులేట్ చేయమన్నారమ్మా. ఈ వాల్యూ ఇచ్చారు, క్యూ వాల్యూ. 2 ఫోర్సెస్కి సేమ్ వాల్యూ ఇచ్చారమ్మా. 2 forces 1000 Newtons. సో మ్యాగ్నిట్యూడ్ కనుక్కోమన్నారు. R⁻, ఆల్ఫా క్యాల్కులేట్ చేయమన్నారు. డైరెక్షన్, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఏ వెక్టర్ ఆర్కి ఫార్ములా √p² + q² + 2pq cos θ. p వాల్యూ తెలుసు, q వాల్యూ తెలుసు. θ రైట్ యాంగిల్స్ టు ఈచ్ అదర్ అన్నారు. θ = 90 degrees. θ 90 సబ్స్టిట్యూట్ చేసి మనం వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే ఆర్ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. p² వాల్యూ, q² వాల్యూ, 2pq cos θ. cos 90 0 అమ్మ. సో మనకి ఈ వాల్యూ మొత్తం 0 అయిపోతుంది. మనకి ఏం మిగులుతుంది? r = √2 × 1000² మిగులుతుంది. దీన్ని మనం సింప్లిఫై చేస్తే వాల్యూ ఆఫ్ ఏ రిజల్టెంట్ వెక్టర్ 1414.213 వస్తుందమ్మా. రిజల్టెంట్ వెక్టర్కి ఫార్ములా ఆల్ఫా = tan inverse of q sin θ / p + q cos θ. p వాల్యూ, q వాల్యూ, θ వాల్యూ సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. ఈక్వేషన్ ఇలా వస్తుంది. sin 90 మనకి 1 అమ్మ, cos 90 0. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆల్ఫా = tan inverse of 1000 × 1/1000 + 1000 × cos 90 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ మొత్తం మనకి 0 అయిపోతుంది. మనకి న్యూమరేటర్ డినామినేటర్లో 1000 మిగులుతుంది. క్యాన్సిల్ చేస్తే ఆల్ఫా = tan inverse of 1. సో tan inverse of 1 అంటే ఆల్ఫా వాల్యూ 45 degrees అమ్మా. సో మ్యాగ్నిట్యూడ్, డైరెక్షన్ని క్యాల్కులేట్ చేసాం. చూడండి అమ్మా. డిరైవ్ ద రిలేషన్ బిట్వీన్ g and g, స్మాల్ g, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ అండ్ యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. సో రెండింటికి డిఫరెన్సెస్ రాయాలమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసేటప్పటికి, ఇఫ్ ద రేడియస్ అండ్ యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ ఆఫ్ ఏ ప్లానెట్ ఆర్ గివెన్ యాజ్ 7 × 10⁷ meters and 25 meters/second² respectively. Find the escape velocity of a given body on the planet's surface. సో మనకి రేడియస్ ఇచ్చారు, యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ g వాల్యూ ఇచ్చారమ్మా. మనల్ని ఎస్కేప్ వెలాసిటీ VE క్యాల్కులేట్ చేయమంటున్నారు. సో ప్రాబ్లంలో మనకి ఇచ్చిన వాల్యూస్ అమ్మా. ఎస్కేప్ వెలాసిటీ = √2gr. రేడియస్ ఇచ్చారు, యాక్సలేషన్ డ్యూ టు గ్రావిటీ ఇచ్చారు. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఆన్సర్ 59160,
160 మీటర్స్ పర్ సెకండ్స్ వచ్చింది. దాన్ని కిలోమీటర్స్లోకి మారిస్తే ఎస్కేప్ వెలాసిటీ 59.160 కిలోమీటర్ పర్ సెకండ్ వచ్చిందమ్మా. ఇది క్వశ్చన్ స్టేట్ కెప్లర్స్ లాస్ ఆఫ్ ప్లానెటరీ మోషన్. మనకి 3 లాస్ ఉన్నాయమ్మా, ఇక్కడ 6 మార్క్స్కి ఇచ్చారు. సో లా ఆఫ్ ఆర్బిట్ ఒకటి, లా ఆఫ్ ఏరియా, లా ఆఫ్ టైమ్ పీరియడ్స్ 3 లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. నెక్స్ట్ బి క్వశ్చన్ చూడండి, రైట్ ఏ బ్రీఫ్ నోట్ ఆన్ పోలార్ శాటిలైట్స్ గురించి రాయాలి. 14th క్వశ్చన్ చూడండి, డిఫైన్ పొటెన్షియల్ ఎనర్జీ, మెన్షన్ 3 ఎగ్జాంపుల్స్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషన్ రాసి ఈక్వేషన్ రాసి 3 ఎగ్జాంపుల్స్ రాస్తే సరిపోతుంది. ప్రాబ్లం చూడండి బి, ఏ బుల్లెట్ ఆఫ్ మాస్ 15 grams ఈజ్ ఫైర్డ్ విత్ ఏ వెలాసిటీ. మాస్ ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు, ఫైండ్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయమన్నారు. చూడము, మాస్ ఇచ్చారు, వెలాసిటీ ఇచ్చారు, కైనెటిక్ ఎనర్జీ క్యాలిక్యులేట్ చేయమన్నారు. సో కైనెటిక్ ఎనర్జీకి ఫార్ములా 12 mv². సో మాస్ మనకి గ్రామ్స్లో ఇచ్చారు కాబట్టి కేజెస్లోకి మార్చాము. సబ్స్టిట్యూట్ చేస్తే 75 joules వచ్చింది. 15th క్వశ్చన్ చూడండి, డిరైవ్ ఐడియల్ గ్యాస్ ఈక్వేషన్. సో బాయిల్స్లాని చార్లెస్లా రెండు మనం కలిపి ఎక్స్ప్లెయిన్ చేస్తే పీవీ = RT వస్తుందమ్మా. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ప్రాబ్లం చూడండి, ద వాల్యూమ్ ఆఫ్ ఏ గ్యాస్ ఎట్ 27 degrees centigrade ఈజ్ 60 cc. ఫైండ్ ఇట్స్ వాల్యూమ్ ఎట్ 127 degrees centigrade if the pressure is kept constant. V1 60 cc ఇచ్చారమ్మా. టెంపరేచర్ T1 వచ్చేసేపటికి 27 degrees centigrade ఇచ్చారు. దాన్ని కెల్విన్లోకి మార్చాము. V2 కనుక్కోమన్నారు. T2 వాల్యూ 127 degrees centigrade. సో 127 + 273 యాడ్ చేస్తే కెల్విన్లో 400 వచ్చింది. సో మనకి చార్లెస్ లా ప్రకారం V1/T1 = V2/T2 = కాన్స్టెంట్. దీని నుంచి మనం కనుక్కోవాల్సింది ఏంటి? V2. సో ఫార్ములా V2 = V1/T1 × T2. వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే V2 వాల్యూ 80 వచ్చిందమ్మా. 18th క్వశ్చన్ చూడమ్మా, రైట్ ఎనీ 5 differences బిట్వీన్ మ్యూజికల్ సౌండ్, నాయిస్. మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి డిఫరెన్సెస్ రాయమన్నారు. రైట్ ఎనీ 5 మెథడ్స్ ఆఫ్ మినిమైజింగ్ నాయిస్ పొల్యూషన్. నాయిస్ పొల్యూషన్ని తగ్గించే మెథడ్స్ 5 రాయమన్నారమ్మా. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ కులమ్స్ ఇన్వర్స్ స్క్వేర్ లా ఆఫ్ మ్యాగ్నెటిజం. స్టేట్మెంట్ రాసి మనకి ఈక్వేషన్ రాసి ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. నెక్స్ట్ స్టేట్ ద క్రికాఫ్స్ లాస్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. 2 లాస్ ఉన్నాయి కదా, లా ఆఫ్ కరెంట్ జంక్షన్లా కానీ కరెంట్ లా. క్రికాఫ్స్ ఫస్ట్ లా సమ్మేషన్ I = 0. అలానే సెకండ్ లా వోల్టేజ్ లా అంటాం, సమ్మేషన్ V = 0. 2 లాస్ స్టేట్మెంట్స్ రాసి ఈక్వేషన్ వేయాలి. 18th క్వశ్చన్ చూడమ్మా, ఎక్స్ప్లెయిన్ ఎన్ టైప్ సెమీ కండక్టర్స్. సో ఎన్ టైప్ సెమీ కండక్టర్స్ అంటే ఏంటి, డెఫినేషన్ రాయాలి. అండ్ దీంట్లో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఏముంటాయి, ఎనర్జీ లెవెల్ మనకి ఎలా ఉంటుంది, ఫెర్మి లెవెల్ వీటి మధ్య ఉంటుంది. సో మనకి ప్యూర్ సెమీ కండక్టర్స్ని 5th గ్రూప్ ఎలిమెంట్తో డోపింగ్ చేస్తే వచ్చేవి ఎన్ టైప్. ఈ విధంగా మనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. మెన్షన్ ఎనీ 4 అప్లికేషన్స్ ఆఫ్ నానో మెటీరియల్స్. నానో మెటీరియల్స్ అప్లికేషన్స్ ఉన్నాయి కదా, సో ఈ అప్లికేషన్స్ ఏవైనా 4 రాయొచ్చు. మనం స్పోర్ట్స్ ఎక్విప్మెంట్స్లో, ఎలక్ట్రానిక్ గూడ్స్లో నానో మెటీరియల్స్ని యూజ్ చేస్తాము, మెడిసిన్లో యూజ్ చేస్తాము, ఫుడ్ ప్రాసెసింగ్లో కూడా నానో మెటీరియల్స్ని మనం టెస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తున్నాం. ఈ విధంగా అప్లికేషన్స్ ఏమైనా 4 రాయాలమ్మా. ఓవరాల్గా పార్ట్ బిలో మనకి 8 essays ఇస్తారమ్మా. 5 essay క్వశ్చన్స్ రాయాలి. 5 × 10 50 మార్క్స్ వస్తాయమ్మా.